హలో ఆల్, వెల్కమ్ టు స్మార్ట్ వాలెట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీతో 1,00,000 రూపీస్ని 1 ఇయర్లో ఎంత ఈజీగా సేవ్ చేయొచ్చు అనే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకు 1,00,000 అనేది నా గోల్ అండ్ టార్గెట్గా పెట్టుకున్నాను అంటే, నేను 2014 ఐటీ జాబ్ చేశానండి. ఫస్ట్ ఐటీ జాబ్ అనమాట. నాకు జాబ్ వచ్చింది. అప్పుడు నేను నా శాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ 23,000 వచ్చేదండి ఆన్ హ్యాండ్. సో ఆ 23,000లో 12,000 to 13,000 వరకు సేవ్ చేసుకోగలిగేదాన్ని. ఎందుకంటే అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. హాస్టల్లోనే ఫుడ్ తీసుకునేదాన్ని. సమ్ టైమ్స్ మటుకు అవుట్ సైడ్ అనమాట, హాస్టల్లో నచ్చినప్పుడు. అండ్ ట్రాన్స్పోర్టేషన్, నేను చెన్నైలో వర్క్ చేశానండి. సో అవంతా పోగా నాకు 12,000 to 13,000 అయితే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మిగిలేవి. నేను ఆ అమౌంట్ని సేవ్ చేసి పెట్టుకునేదాన్ని. అట్లా 8 months సేవ్ చేసి ఆ అమౌంట్ని నేను 1,00,000 అయ్యాక నేను మా అమ్మకి ఇచ్చానండి. మా మమ్మీ ఒక సింగిల్ పేరెంట్. సో మా మమ్మీకి ఇచ్చినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకని నేను అదే గోల్ని మళ్ళీ అచీవ్ చేద్దామని చెప్పి 1,00,000 అనేది నా టార్గెట్గా పెట్టుకున్నాను ఈ ఇయర్లో. అయితే దానికి నేను తీసుకోబోయే స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ వచ్చి ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఎవ్రీ పెన్నీ ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నాము అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. అది మీరు గ్రాసరీలో పెట్టండి, వెజిటేబుల్స్లో పెట్టండి, లేదా ఈటింగ్ అవుట్ సైడ్ అయినా అవ్వండి, ఏదైనా అవ్వండి, ప్రతి చిన్న లెక్క మనం అనేది ట్రాక్ చేయాలి ఎక్స్పెన్సెస్ని. నెక్స్ట్ వచ్చి ఆటోమేట్ సేవింగ్స్ అండి. మన సేవింగ్స్ని ఆటోమేట్ చేసుకోవడం. మనకు వచ్చే శాలరీలో ఎవ్రీ మంత్ ఒక సర్టైన్ అమౌంట్ని, లైక్ 20% లేదా 30% అమౌంట్ని మన శాలరీ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఈ ఆప్షన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఇంకా మిగిలిన శాలరీని మాత్రమే మనము స్పెండ్ చేస్తాం కదా, అలా. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ అండి, నాట్ ఇన్ లయబిలిటీస్. ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ అంటే ఏంటంటే, మనం సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మన అమౌంట్ని గ్రో అవుతుంది. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదంటే వేరే చాలా ఇవి ఉన్నాయండి. అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాము. బట్ లయబిలిటీస్లో మట్టుకు ఇన్వెస్ట్ చేయకూడదు. లయబిలిటీస్ అంటే లావిష్ కార్స్ కొనుక్కోవడం, లావిష్ బ్రాండెడ్ బట్టలు కొనడం కానీ అలాంటివి మటుకు చేయకూడదు. నెక్స్ట్ వన్, లివ్ బిలో యువర్ మీన్స్. అంటే మనకు వచ్చే డబ్బులతోనే మనం ఖర్చులు, మన ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా సేవింగ్స్ అన్నీ దాంట్లోనే చేసుకోవాలండి. క్రెడిట్ కార్డు పైన స్పెండ్ చేయడం, లేదా పక్కన వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చి స్పెండ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఎప్పుడు మనకు వచ్చే ఆదాయంతోనే మనం బతకడం నేర్చుకోవాలి. అదే లివ్ బిలో. నెక్స్ట్ స్టెప్ వచ్చి రౌండ్ ఆఫ్ ఛాలెంజ్ లేదా నో స్పెండ్ ఛాలెంజ్ అండి. ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ చేయడం వల్ల మనం మన 1,00,000 టార్గెట్ని ఈజీగా రీచ్ అవుతాం అనమాట. రౌండ్ ఆఫ్ ఛాలెంజ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడెక్కడైతే మీరు మీ అమౌంట్ని ఖర్చు పెడతారో దాంట్లో మిగతా అమౌంట్ని రౌండ్ ఆఫ్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ 100 రూపీస్ ఉంది మీ దగ్గర, బట్ మీరు 80 రూపీస్ మాత్రమే స్పెండ్ చేశారు. ఆ 20 రూపీస్ కూడా అక్కడే ఖర్చు అయిపోయింది అనుకుని ఆ 20 రూపీస్ని మీ సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనమాట. అలాగే నో స్పెండింగ్ ఛాలెంజ్ అంటే ఏంటంటే, ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 2 days లేదా 3 days ఎటువంటి స్పెండింగ్ చేయకపోవడం. అదర్ దెన్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇవి కాకుండా బయటికి వెళ్ళి తినడం కానీ, లేదా మూవీస్కి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా పర్చేస్ చేయడం కానీ, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో అట్లా పర్చేస్ చేయకుండా ఉండడం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి క్రియేటింగ్ సైడ్ హసల్ అండి. ఈ కాలంలో ఒక్కరి శాలరీతో బ్రతకడం అయితే చాలా కష్టం. సో అందుకని మనం సైడ్ హసల్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామందికి ఇప్పుడు కుకింగ్ అనేది కానీ, లేదా బేకింగ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కదా, అలాంటివి చేయడం, లేదా కంటెంట్ క్రియేట్ చేయడం యూట్యూబ్లో కానీ, ఇంకా లేదా వేరే ఇదిలో కానీ అట్లా చేసుకోవాలన్నమాట. సైడ్ హసల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 2 to 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్
అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి డిసిప్లైన్ అండి. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. మనం డిసిప్లైన్డ్గా ఉండాలి ఏ వర్క్ చేసినా. ఇప్పుడు మన సేవింగ్స్ అమౌంటే చూసుకోండి, కొంతమంది సేవింగ్ చేయాలి అని చాలా ఇన్స్పైర్ అయిపోయి స్టార్ట్ చేస్తారు. బట్ 1 మంత్ 2 మంత్స్ చేసిన తర్వాత మనకు బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇంకేం సేవ్ చేస్తాంలే, ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం సేవ్ చేసిన అమౌంట్లో కూడా కంటిన్యూస్గా మనం దానిని ఇన్వెస్ట్ చేసినప్పుడే అండి మీరు దాని యొక్క గ్రోత్ అనేది చూస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చి డోంట్ ఓవర్ స్పెండ్ అండి. ఎక్కడ ఒక వస్తువుకి ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టాలన్నమాట. ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ ఖర్చు అయ్యే ఒక థింగ్కి 500 రూపీస్ ఖర్చు పెట్టడం, 500 రూపీస్ ఖర్చు అయ్యే ఒక దానికి 1000 రూపీస్ ఖర్చు పెట్టడం, అలాంటివి చేయకూడదు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కిడ్స్ టాయ్స్ అండి. మనం మాల్స్కి వెళ్ళినప్పుడు ఆ టాయ్ యొక్క ప్రైస్ చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ అది ఆన్లైన్లో చూసామంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతుంటుంది. సో మనం ఆన్లైన్లో వాళ్ళకి కొన్ని ఇవ్వచ్చు అనమాట మాల్లో కంటే. సో ఇలా మనం వేరియస్ వేస్లో మనీ అనేది సేవ్ చేయొచ్చండి. సేవ్ చేసి మనం 1 lakh రూపీస్ని ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఇలాగే మనం చాలా రకాలుగా డబ్బుని సేవ్ చేయొచ్చు అనమాట. సో నేను ఈ ఇయర్ ఎండ్ లోపల ఈ స్టెప్స్ అన్నీ ఫాలో చేసి 1 lakh రూపీస్ అనేది సేవ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై